హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బ్లాగ్స్ ఇన్ సూరత్. సో ఇది మన ఫస్ట్ వీడియో మేము ఎక్కడికి వచ్చినామంటే సూరత్లో కళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్. సో వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చేసి వ్యూ అన్నమాట. సూరత్లో చూడండి, ఇంత మంచి ప్లేస్ నేనైతే సూరత్ ఇంతవరకు చూడలేదు. మంచి తాటి చెట్లు మధ్యలో మొత్తం బ్యాక్ సైడ్ చూస్తే చుట్టుపక్కల చూసినా కూడా బి సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా పంట పొలాలు, ఖాళీ ప్లేసు. ఇది మళ్ళీ కళ్ళ అమ్మేది కూడా తెలుగు వాళ్ళే, మనకు ఏమంటారు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. 3 years నుంచి అమ్ముతారంట. మాకు ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు, మా తెలిసిన రిలేటివ్స్ కూడా వచ్చిళ్ళు. సో వాళ్ళు రిఫరెన్స్ నెంబర్ ఇచ్చిళ్ళు, ఇక్కడ కళ్ళు దొరుకుతుంది పోండి అని. ఇంకా మనం ఎట్లా కానీ మా దాంట్లో అయితే ఎవరేం తాగరు. 10%. సో మాకు కళ్ళు నచ్చుతుంది కాబట్టి మేము వచ్చినాం సూరత్లో తాగడానికి. మొత్తం తాటి చెట్లు. ఇంకో తీసుకున్నాము కళ్ళు. ఇది కళ్ళు. ఇక్కడ ఒక జగ్ వచ్చేసి 400 అంట. మన తెలంగాణ ఆంధ్రాలో ఎంత ఉంటుందో నాకు తెలియదు. చూసిన వాళ్ళు తెలంగాణ ఆంధ్ర నుంచి చూసే వాళ్ళు అయితే కామెంట్ చేయండి మీ దగ్గర ఎంత ఉంటుందని. ఇంకా ఇప్పుడు గ్లాసులో రెడీ అయి ఉన్నది చూడండి. మావాడు బాయిల్ ఎగ్స్ తెచ్చిండు అనమాట, బాయిల్డ్. సో ఆ ఎగ్స్ విత్ కళ్ళు విత్ మళ్ళీ మేము చికెన్ కూడా తెచ్చుకున్నాం ఇక్కడ ప్రిపేర్ చేద్దామని. ఏమంటారు మట్టి కుండలో చికెన్ ప్రిపేర్ చేద్దామని. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన వాళ్ళకి. ఎవరైనా కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమంటారు మంచిగా ఏమంటారు చెట్టు మీద కళ్ళు పోస్తాడు అంకుల్ తెలుగు అతనే. ఇక్కడ వాళ్ళిద్దరు కపుల్ ఉంటారు, అంటే ఆంటీ అంకుల్ ఇద్దరు ఉంటారు మన తెలుగు వాళ్ళే. అన్ని తాటి చెట్లు, కళ్ళు తీసుకున్నాము. ప్లస్ ఇంకా మేము చికెన్ ప్రిపేర్ చేయాలి. చూపిస్తా వీడియో మొత్తంలో ఏంటి ఎట్లా చేస్తున్నాం ఏంటిది అని ప్రతి ఒక్కరు కూడా చూపిస్తా. ఎవరికైనా రావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ ఇస్తా, మీరు రావచ్చు కూడా. సో అండి ఎక్కడికి వచ్చి ఏం చేయాల్సి అవుతుంది ఫ్రెండ్స్. వచ్చినాం మేము తాగుదామని. మా వాళ్ళు చికెన్ తెచ్చుకుందామంటే చికెన్ తెచ్చిర్రు. ఇది అదే ఇంకా ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం. మాకైతే ఉండరాదు. ఇక్కడ మా యూట్యూబ్ మనిషి ఉన్నాడు, అభి అని చెప్పిన కదా, వాడు అభి ఉన్నాడు. వాడు చెప్తాడు యూట్యూబ్ లో చూసి ఎట్లా ఏంటిది అని, ఎట్లా ఏంటిది ఏం చేయాలి. సో ఫస్ట్ చికెన్ ఏం చేయాలరా? ఫస్ట్ దాంట్లో అల్లం పేస్ట్ తోటి ఫస్ట్ కడుక్కోవాలి మెయిన్ గా. చూడండి ఫస్ట్ చికెన్ ని కడుగుతాను. అంటే మాకు వచ్చిన పద్ధతిలో చేస్తాం, ఎందుకంటే ఎవరు ఇక్కడ తినేటోళ్ళు లేరులేని. ఎట్లున్నా కూడా మేమే తింటాం కాబట్టి మా మీద మాకు అంత నమ్మకం ఉన్నది. ట్రై చేస్తాను. ఒక మా ఫ్రెండ్ గాడు ఉండే, వాడు చేసేటోడు, వాడు ఇవాళ రాలేదు. సో చికెన్ 1-2 సార్లు కడుక్కోవాలంట. ఏమన్నా లోపల రక్తం మీద ఏమంటారు క్లీన్ చేయకపోయినా క్లీన్ అవుతుంది అని. ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము ఏం తెచ్చుకోవాలి వచ్చేటప్పుడు. ఈ ప్లేట్ కానీ అక్కడ కుండ కానీ అవన్నీ కూడా ఇక్కడ వాటర్ వాళ్ళే ఇచ్చిళ్ళు. ఇంకో ఆఖరికి ఇది కూడా వాళ్ళే ఇచ్చిళ్ళు. మావాడు యూట్యూబ్లో చూసి చెప్తాడు. నెక్స్ట్ ఏం చేయాలి చూడరా. నెక్స్ట్ ఏం చేయాలరా వీడియో అయితే ఆన్ చేయి. ఇంకా చూడండి ఉండరాని వాళ్ళ పరిస్థితి ఇది. సరే అది అక్కడ కాదు, నెక్స్ట్ అదేమంటారు కలుపుడు ఎట్లా అది చూడు, బ్యాక్ పోరా. సో మేము వీడియోలో ఏమంటారు యూట్యూబ్ వాళ్ళు ఉండడం వల్ల ఇదంతా ఫెసిలిటీ ఉంది. యూట్యూబ్ వీడియోలో చూసుకుంటా మేము చూస్తున్నాం. ఎందుకంటే మాకు చేయడు, ఇంట్లో మన అమ్మలు వండి పెడితే తినడు తప్పితే మనకి ఏం తెలియదు. వండి పెట్టిన వాటికి ఇది బాగోలేదు అది బాగోలేదు అన్నది తప్పితే ఏం తెలియదు. సో చికెన్ తీసుకున్నాం. ఫస్ట్ ఏమేమి వేయాలి? ఫస్ట్ పేస్ట్ వేయాలంట. ఎంత వేయాలి? ఇంత వేయనా? సరిపోయింది. ఎంత అంట? ఇంకా నెక్స్ట్ ఏంటిది? అన్నీ వేయాలి. అన్నీ ఒకేసారి కదా. చెప్పండి, నాకు తెలియదు అంటే నాకంటే ఎక్కువ మీకు తెలియదురా. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మేము 3 కాదు 4. ఇంకొకటి మా ఫ్రెండ్ గాడు ఉంటాడు, వాడు కొంచెం వంటలు మంచిగా చేస్తాడు. మాకెవరికి తెలియదు. వాడు వండుతా అంటే వాడిని ఒకటి ఏమంటారు ఐరన్ చేసాడు ఒక్కడే మాకు తెలుసు. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తాను. కలుపుడు మాత్రమే మా వంతు, వండు వానంతు. ఎవరైతే కెమెరామ్యాన్ తీస్తాడో నెక్స్ట్ వానంతు వండు. ఈయనది ఏం లేదు, ఈయన దేశాల బుట్టి పెరిగిండు, దేశాలను హాస్టల్లో ఉన్నాను అడగం బ్యాచిలర్కి. ఈయనకి ఏం రాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కారం తక్కువైంది, ఉడకలేదు అని అది బ్యాచ్ వీంది, అది నీది, అది వీంది. మీరు చికెన్ తిన్నాడు, వెజిటేరియనే కరెక్టే. వెజిటేరియన్ అన్నంత మాత్రం అది కూడా ఎప్పుడు బంద్ చేసినట్టు ఒక 2 years అవుతుంది చికెన్ బంద్ చేసి. అంతే. ఇప్పుడు ఒక ఓన్లీ ఎగ్స్ తింటాను, ఒక వాణి అయ్యి బాయిల్ ఎగ్స్ అనేటివి వాడే తెచ్చుకున్నాడు 10 eggs ఉడకబెట్టుకొని. ఓకే చూద్దాం ఇవన్నీ ఎట్లా ఏం కదా అనేసి.
మాకు తెలిసిన విధంగా యూట్యూబ్ లో చూసుకుంటా వాళ్ళు ఏమంటే అది వేసినాము, ఉప్పు కారం మసాలా సంథింగ్ చికెన్ కి సరిపడా ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ వేసినాము. లాస్ట్ అండ్ ఫైనల్ గా కలుపుతానా. అరే ఎట్లున్నా కూడా తినాలరా, ముందే చెప్తాను, తర్వాతకి అయితే నన్ను అనొద్దు. తినేది మేమిద్దరమే కావచ్చు కానీ అరే నీకు కూడా చెప్తాను ఎట్లున్నా తినాలి, తర్వాతకి నన్ను అనొద్దు. ఇంక చూడండి ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలంట. కానీ దేనికి అది చెప్పుకోవచ్చు, ఏమంటారు ఈ వైబు ఇట్లా కళ్ళు తాక్కుంటా విత్ ఫ్రెండ్స్ తోటి ఏమంటారు ఇంత మంచి పచ్చడి పొలాలల్లా, ఇంత మంచి వైబ్లల్లా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా కావాలి అనుకుంటే మీరు కూడా రండి సూరత్లో. కళ్ళు కూడా అనుకోవచ్చు, సూరత్లో కళ్ళు దొరుకుతుంది మంచిగానే ఉంది. మన తెలుగు వాళ్ళు చెట్టు మీద కళ్ళే పోస్తారు. మన సూరత్ నుంచి మా ఇంటి దగ్గర నుంచి 20 km వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తము అన్ని వేసి పేస్ట్ అది ఇది వేసి అంతా మొత్తం మ్యాగ్నేట్ చేస్తున్నా. మొత్తము ఇంటికాంచెల నూనె చూడండి, అల్లము ఎంత 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 తెచ్చింది చూడండి. ఏంది రా 10 కిలోలు వండుకుంటాం అనుకున్నావా ఏంది? 10 కిలోలు వండుకుంటాం ఆరా. ఇంత 10 మంది వచ్చినా 10 కిలోలు తిన్నారు కదా. ఇంకా ఉల్లిగడ్డలు చూడంండి, ఉల్లిగడ్డలు ఎన్ని తెచ్చిండు, 5 కిలోలు 6 కిలోలు. వీళ్ళది బజ్జీల లారీ అన్నమాట రియల్ గానే. సో ఇక ఏమంటారు బజ్జీలలో ఈ ఉల్లిగడ్డలు అవి ఇవి ఇట్లా తిరిగి ఇట్లా డిజైన్ చేస్తారు కదా అని మొత్తం ఉల్లిగడ్డలు కట్ చేయకుండా తెచ్చింది. ఇక్కడ కట్ చేసే అంత ఓపిక కూడా మాకు లేదు, ఎందుకంటే వండడమే ఫస్ట్ టైం. మా వండే ఫ్రెండ్ మిస్సింగ్, వాడిని మిస్ అవుతాను చెప్పాలంటే. వానికి కొంచెం ఏమంటారు వేరే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాడు రాలేదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, సో దాని వల్ల వాడు రాలేదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే వేరే ఏదో అనుకో. చూడండి ఈ విధంగా మ్యాగ్నేట్ చేస్తున్నాం ఒక 10 నిమిషాల వరకు. ఇక చికెన్ కూడా మనకి మంచిగా ఉంది, కాకపోతే ఒకవేళ తెచ్చుకునేది ఉంటే మీరు మీ దగ్గర నుంచి తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ 300 రూపాయల కేజీ అంట. మాక్సిమం అయితే మీరు వండుకొచ్చుకున్నా పర్వాలేదు. మేము ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం అంటే మేము అనుకున్నాం ఇక్కడికి వెళ్ళి చేసుకోవాలి. నిన్న కాల్లోనే అంకుల్తో మాట్లాడినాము ఫోన్ చేసినప్పుడు, ఏమేమి ఫెసిలిటీస్ అంటే అంకుల్ వండుకోవడానికి ఉన్నదంటే వాళ్ళు అన్నారుగా మన తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ వండుకుంటున్నారు, అన్ని చేసుకుంటారు, ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర అని అన్నాడు. సో అందుకనేసి కానీ చెప్తున్నా, మీరైతే మాక్సిమం మీ ఇంటికాంచలే ప్రిపరేషన్ అన్ని చేసుకుని రండి. ఇక్కడికి వచ్చినాక వండుకోవాలి ఇది అది అంటే మన వల్ల కాదు, ఎందుకంటే టైం చూస్తే మేము వచ్చింది 8:30కి వచ్చినాము, ఇప్పుడు చూస్తే 11 అవుతుంది టైం. 11 మార్నింగ్. ఇంకెప్పుడు తాగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పోవాలి. మళ్ళీ మేము 20 ఏమంటారు కేఎం మళ్ళీ మేము జర్నీ చేయాలి, రిటర్న్ జర్నీ ఇంటికి వెళ్ళడానికి. ఫైనల్లీ చికెన్ అనేది కలిపేసినాము, ఒక 5-10 మినిట్స్ ఉంచుతాం. మా వాడు అక్కడ ఏమంటారు పోయి స్టార్ట్ చేస్తాడు వండడానికి. సో స్టార్ట్ చేస్తాను వారా, అయిందా? సరే మచ్చ ఇది అయిపోయింది, నేను ఇది పక్కకు పెడుతున్నా, అంతలోపు దీని మీద ఇటు పెట్టేస్తా. మా వాళ్ళు పొయ్యి పెడతారు, ఇంట్లో గ్యాస్ వెలిగియారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పొయ్యి పెడతారు. ఏం రా ఫస్ట్ టైం ఎప్పుడు? ఏ లేదు బ్రో, నేను చేస్తున్నా ఉంటా బ్రో. ఏంటి పదే పదే బ్రో బ్రో అనకు భయ్యా, బ్రా బ్రా అన్నట్లు అసహ్యంగా వినపడుతుంది. ఆయిల్ వెయిటింగ్ ఎవరైనా నేను కూడా మ్యాగీలు చేస్తా మరి. చేసుకోవాలి అభి, చేసుకోవాలి. మా వాళ్ళు చికెన్ మాత్రం ఇదే ఫస్ట్ టైం మేము వండేది మాత్రం. అందుకే అక్కడ పెట్టొద్దు డబ్బు ఎప్పుడైనా. ఫైనల్లీ మా వాళ్ళు వంట వెలిగించేసారు, అటు ఇటు చేసారు. అంటే ఇక్కడ కట్టెలు కూడా ఫెసిలిటీ ఉంది మనకి, ఎండు కట్టెలు. అది పోయినా గిన్నె పెడతానికి భయపడతారు మీరు, కర్రీ ఎట్లా చేద్దాం అనుకుంటారు. ఫైనల్లీ ఇవి చూడండి మా వాళ్ళు ఫైనల్లీ మంట వెలిగించారు, గిన్నె కూడా పెట్టేసారు. సో కొంచెం నాకు తెలిసి గిన్నె వేడెక్కాలనుకుంటా. అట్టి పాత్రలలో మనం చికెన్ చేసుకొని తినొచ్చు. ఇక్కడికి రాండి, ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. ఇక్కడ వైబ్ విత్ మనం కళ్ళు తాకుండా మనం మట్టి పాత్రలలో ఫుడ్ తినొచ్చు. ఫైనల్లీ అయితే మనం కుండ అయితే పెట్టేసాం. ఇక మనం చికెన్ వండడానికి రెడీ అవుతున్నాం, కుకింగ్ మాస్టర్ అవుతున్నాం. ఫైనల్లీ అయితే మనం పోయిందా కాలంలో పొయ్యి ఇట్లా ఊదుతుండే కదా, మా వాడు కూడా అట్లా ఊదుతాండి చూడండి మంట కోసం. నీ ఎక్స్పీరియన్స్ ఏంటిదిరా సేనా? నీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? నేనైతే ఎప్పుడైతే బయట అయితే కుకింగ్ అయితే ఏం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. పోతుంది ఓకే, చెమటలు పట్టేస్తున్నాయి. చెమటలు అనేది ఇది ఇప్పుడు మళ్ళీ ఉన్నది ఎండాకాలం. చూడండి ఎండ ఎంత కొడుతుందో, బట్ ఎండ ఎంత కొట్టినా కూడా ఇక్కడ నీరు అనేది ఉన్నది, కొంచెం బెటర్ గానే ఉంది. ఎండ ఎక్కువ లేదు ఇక్కడ, మాత్రం గాలి కూడా మంచిగా వస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల అంటే చెట్లు ఉన్నాయి కాబట్టి. చెప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది?
ఫైనల్లీ అయితే మంట కోసం మేము చాలా ట్రై చేసినాం. ఒక 4-5 సార్లు తిప్పలు పడి ఆ తర్వాత ఇప్పుడు మంట వెలుగుతాంది. మనకి మంట చేరాదా ఏం లేదా ఎప్పుడు ట్రై చేయలేము మేము. మన బాపమ్మలు అమ్మమ్మలు చేసినాయి కదా. మామూలు ఇక కూర అదేమంటారు చికెన్ అల్లం పేస్ట్ ఇప్పుడే నువ్వు దాన్ని ఇంకా అన్ని ఇక చేసి మ్యాగ్నేట్ ఇంకా రెడీ అవుతుంది. వద్దబ్బి అల్లం పేస్ట్ ఇందాక వేసిన వద్దు. మామూలుకి వండరాదు కానీ అల్లం పేస్ట్ వాడు తెచ్చింది మొత్తం మనం చేయాలని అల్లం పేస్ట్ మిగులితే ఇంటికి తీసుకోబో అభి. మిగిలితే కాదు ఇస్తారా కొద్దిగా. ఏ వద్దా అభి నేను వేయను. అది కొంచెం మా చెఫ్ ఇగోడు వద్దు పసుపొద్దు. అది శ్రీనాథ్ సామంతుల చెఫ్ ఇగో ఐరన్ చేసేటోడు ఈయనకి ఏం వండరాదు కానీ ఈయన ఎట్లా అంటే ఊకే అగో అదే ఇదే అరే నిమ్మలంగా రామల మోషన్స్ అవుతాయి ముందే చెప్తాను. కొంచెమే ఇక మా వాడు వండుతాండు అది చికెన్ లెక్క ఉన్నది తినాలి, అది ఉడికినా తినాలి, ఉడకపోయినా తినాలి. ఏం కాదు వేణు, మనం కంఫర్ట్ గా తిందాం. మస్తు వండుతానా ఇక మనమే ఇక వండుతానని నువ్వు చెప్పకు, తిన్నాక టేస్ట్ వద్దు. నువ్వు ఏం వేయకు, నువ్వు ఆగు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. కూర అయినా ఏమంటారు మసాలా అయినా మా కట్టెలు తీసుకురారా అవి అంటే తీసుకురాడు కానీ ఇంకేమన్నా దేని పని చేయాలా అంటే చేస్తాడు కావాలని. ఎడతానవేంద్రా అది ఏడ్చుడు కాదురా నాయన, నీళ్ళు వస్తానే అసలుకి. ఫస్ట్ టైం కదా అలవాటు లేదు, ఏదో మా వాళ్ళకి హెల్ప్ చేద్దామని వచ్చిన, నాకు కూడా అలవాటు లేదు. ఇగో ఈ కట్టెలన్నీ లోపలికి అంటే ఇది చేరాదు మనకి, ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నా నేను కూడా. ఇంకో ఇది మొత్తం చికెన్ ఉడికిందా లేదా ఏమైందో అర్థం అయితలేదు. నూనె బాగా పడ్డది అంటారు. కొంచెం ఉడికిందా అసలుకి చూస్తాను ఆవు వేణు ఒక్క నిమిషం. వాసన అయితే మస్తు వస్తుందిరా, చూడు ట్రై గరం గరం ఉంటుంది నిమ్మలంగా. ఉడికింది, ఐ థింక్ ఉడికినట్టుంది, ఒకసారి చూడు. వాసన అయితే మస్తు వస్తుందిరా, వస్తుందిరా వేణు. రియల్ మంచిగా ఉందారా? కొంచెం అది నువ్వు చెప్పొద్దు, తిన్నాక మేము కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరిడప్పు వాడు కొట్టుకోవడం దానిలో మజా ఉండదు, వేరేటోడు కొడుతూనే మజా ఉంటుంది. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక అయిపోయింది మా చికెన్ ఫ్రై అని చెప్పి చికెన్ గ్రేవీ చేసినాము. కారం ఉప్పు అన్ని మంచిగా ఉన్నాయా? సూపర్. ఓకే ట్రై చేద్దాం. ఇక కంప్లీట్ అయిందిగా తీసేయి ఇక మరి పాయిగా తిందాం. ఫైనల్లీ అయితే నేను కుక్ చేసా. ఇక మా ఫ్రెండ్ గానికి ఇచ్చా, ఎట్లుందని టేస్ట్ చేసి వాడు చెప్తాడు. ఇంకా చెప్తారా? ఒక్క నిమిషం. ఎట్లుంది వేణు బాయ్? మంచిగానే అయితే ఏమంటారు, ఉడికింది. టేస్ట్ స్పైసీ ఉప్పు రబ్బర్ సెట్ అయినాయి. కొంచెం కారం ఎక్కువైంది, బట్ మనకి కారం ఎక్కువ నడుస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఎట్లనో వస్తుంది అనుకున్నా, మంచిగా వచ్చింది. విత్ చికెన్, విత్ కళ్ళు, విత్ ఫ్రెండ్స్, విత్ నేచర్, విత్ వైబు అన్ని కూడా ఎక్సలెంట్ అసలు ఇక్కడ. సో ఇది ఈరోజు మన వీడియో అన్నమాట. కళ్ళుకి వచ్చినాము, ఫైనల్ అయితే సాటిస్ఫై అయినాం వీళ్ళ కళ్ళుకి. ఇక్కడ కూరకి, మా ఫ్రెండ్ గారు ఉన్న ఫుడ్కి అన్నిటి కూడా సాటిస్ఫై అయినాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ తెలుసు కదా, ఏమంటారు, తెలుగు బ్లాగ్స్ ఇన్ సూరత్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?